మోషే ఎర్ర సముద్రం ఎదురయ్యేటువంటి సమయానికి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ప్రజలకు చెప్పుము అన్నాడు. ప్రియులరా, మోషే గారు చేసినటువంటి ప్రార్థన ఏంటి, ఆయన చెప్పిన సమాధానం ఏంటి? సాగిపోదాం అనేటువంటి ఆలోచన వారు చేస్తే, ఎదురు చూస్తే సముద్రం, వెనక చూస్తే ఐగుప్తు రథసారథులు, ఐగుప్తు యొక్క సైన్యం రథాలతో వారి యొక్క సైన్యం వీరిని వెంటాడుతూ ఉంది. అలాంటి సమయంలో సాగిపోండి అనేటువంటి మాట ఆయన అనగలిగాడనంటే, మోషే తనకిచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు అనేటువంటి క్వశ్చన్ మార్క్ కనిపిస్తారు 15 వచనంలో. అంటే మోషేకి దేవుడు ఆల్రెడీ చేసినటువంటి వాగ్దానమే కానీ, ఆయన ఇచ్చినటువంటి అధికారమే కానీ సామాన్యమైంది కాదు. కారణం ఏంటంటే, ఎప్పుడైతే ప్రజలు మోషే విషయంలో వచ్చి, మాకు ఐగుప్తులు సమాధులు లేవని ఇక్కడ తీసుకొని వచ్చాము చంపడానికి అని చెప్పేసి అని వారు మాట్లాడేటువంటి మాటలు ఆయన చెవులు పడేసరికి, తన ప్రయాణంలో మోషే చేస్తున్నటువంటి ఆ ప్రార్థన దేవుడు విని అంటాడు, నువ్వు నాకు మొరపెట్టడం ఎలా, నువ్వేళ మొరపెట్టుతున్నావు, సాగిపోండి అన్నాడు. ఒకే చోట ఉండడం ఆయనకి ఇష్టం కాదు, ఒకే స్థలంలో ఉండిపోవడం ఆయనకి ఇష్టం కాదు. ఆయన చెప్పదలిసిన మాట ఏంటంటే, అక్కడ ఐగుప్తు దేశంలో ఉండినప్పుడు విస్తరించడం ఆగిపోయింది. ఆదికాండం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు దేవాది దేవుడు ఏదైతే ఆదామునకు ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞని ఎలాగైతే 11వ అధ్యాయానికి వచ్చేసరికి బాబేలు గోపురం కట్టేటువంటి ప్రజలు బ్రేక్ చేయాలని చూసారు సాతాను యొక్క ఆలోచన మేరకు, ఈ ఐగుప్తు దేశంలో ఐగుప్తున్నటువంటి ఫరో రాజును ఇజ్రాయేలీలకు భిన్నంగా వాడుకున్నాడు సాతాను. వాడుకున్నాడు కనుక యోసేపు లేనటువంటి మరొక రాజు పరిపాలనలోకి వచ్చి ఇజ్రాయేలీని వెట్టి సాకిరి చేయిస్తా ఉన్నాడు. దీనికి కారణం, దీని రీజన్ అంటే ఏంటంటే, ప్రజలు విస్తరించడానికి సాతానికి ఇష్టం లేదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నా పిల్లలు విస్తరించాలనుకున్నాడు, భూమిని నింపాలనుకున్నాడు, నిందించాలనుకున్నాడు. కానీ ఐగుప్తీయులు ఏం చేశారంటే, మగపిల్లవాడు పుట్టగానే చంపేసేవారు. జ్యేష్ఠుల సంఘం అనేది లేకోకుండా అనేక మంది మగపిల్లలను చంపినటువంటి దాఖలాలు ఐగుప్తు దేశంలో ఉన్నాయి. అలాంటి టైంలో దేవుడు మోషేను ప్రసాదించాడు వారికి బహుమతిగా. ఇప్పుడు ఆ మోషే ద్వారాగా దేవుడు వారిని నడిపించడానికి ఇష్టపడ్డాడు. ఆయన లేఖనాన్ని మళ్ళీ నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు. ఒక భక్తుని ఒక రకంగా దేవుడు వాడుకుంటూ వస్తూ ఉంటాడు. మోషే గారిని వాడుకునే విధానం ఏంటంటే, కొనసాగించడానికి, అంటే సాగించడానికి, ముందుకు నడిపించడానికి మోషేని వాడుకున్నాడు. అలాంటి మోషే కొన్ని పర్యాయాలు ప్రజల యొక్క మాటలు ఉద్దేశాలు వినినప్పుడు తను వారి యొక్క మాటలకు దేవునికి ప్రార్థన చేయాల్సిన అవసరం ఎన్నో పర్యాయాలు వచ్చింది ఆయనకి. ప్రియులరా, ఇప్పుడు దేవుని యొక్క విస్తరించేటువంటి, దేవుని యొక్క వ్యాప్తి, దేవుని యొక్క ప్రజల యొక్క ముందు కొనసాగేటువంటి విధానాన్ని ఆపేటువంటి, అడుగడుగున ఆపేటువంటి స్వభావం సాతానుకుంటే దేవుడు కొనసాగించాలని ఆశపడతా ఉన్నాడు. అయితే వారు ముందున్నటువంటిది ఎర్ర సముద్రం, వెనుకున్నటువంటి ఐగుప్తు యొక్క రథాలు వేసుకొని వస్తున్నటువంటి వారు వీరిని చంపడానికి లేదా వెనక్కి తీసుకెళ్ళడానికి వచ్చేటువంటి అధికారులు. అలాంటి సందర్భంలో వీరు ఇటుపోతారు చెప్పండి. కానీ దేవుడు చెప్పిన మాటకు మోషే ముందడుగేసి కొనసాగించాడు. ఈరోజు నీకు చెప్తున్న మాట దేవుడు ఏంటో తెలుసా? నీ కొనసాగింపు పెట్టే వరకు ఎట్లా వెళ్తున్నావు, ఎలా పోతున్నావు? షార్ట్గా మాట చెప్పమంటారా? మనం ఉండి చోట ఉండిపోకూడదని శ్రీశ్రీ ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏమనంటే, వీలైతే పరిగెత్తు, లేదా నడువు, లేకపోతే పాకుకుంటానో వెళ్ళిపో. అంటే ఏంటి? రాకుకుంటాను వెళ్ళిపో, కానీ ఒకే స్థలంలో ఉండిపోగాకు అన్నాడు. ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందని అంటే, నేను అంటాను బైబిల్ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువు దేవాది దేవుడు మోషేకి చెప్పినటువంటి మాట, ఒకే స్థలంలో ఉండిపోవద్దు, సాగిపోండి అనేటువంటి మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.